బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లు కొట్టేశారు. అనర్హత పిటిషన్లపై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. 10 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్పై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ సైదులు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? ఇవాల్టి విచారణపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. రమణ, ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. అయితే ఈ యొక్క కేసును జస్టిస్ దత్తా, అదేవిధంగా అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి ధర్మాసనం విచారించనుంది. అయితే గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సో ఇక స్పీకర్ ఈ నెల 18వ తారీఖులోపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేసి, సో వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే వారిపైన ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే స్పీకర్ దఫాలుగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని విచారించారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలను మాత్రమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించడం జరిగింది. ఇద్దరిని మాత్రం విచారించలేదు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల సమయంలో మనకి గెలిచి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా దానం నాగేందర్, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో ఆయన కూడా పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రం విచారించలేదు. 8 మంది ఎమ్మెల్యేలను మాత్రం దఫాలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించడం జరిగింది. అయితే ఈ యొక్క విచారణ సమయంలో వారు ఇచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూడా స్పీకర్ సేకరించారు. అయితే వారు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ చెప్తున్నారు. అయితే అందులో ముఖ్యంగా 5గురు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందులో మనకి అరికపూడి గాంధీ పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తున్నారు. అదేవిధంగా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఆయన గెలిచారు. సో ఆయన పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తున్నారు. అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన ఆయన గెలిచారు. సో ఆయన కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. సో స్పీకర్ దఫాలుగా విచారణ చేసిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తడం జరుగుతుంది. అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి, సో ఈయన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన ఆయన గెలిచారు. సో ఇక ఆయన పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తున్నారు. సో మొత్తం 5గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముఖ్యంగా, ఎందుకంటే కోర్టు ధిక్కార కింద ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి నేడు విచారణ జరగనుంది. ఎందుకంటే ఆ విచారణకు సంబంధించి చూడాలి మరి సుప్రీంకోర్టు మరి కాసేపట్లో ఏం చెప్పబోతుంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంపైన అనేది కూడా కొంత ఆసక్తి మనకి. ఎందుకంటే గతంలోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ అనేక సార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఆయన సంధించారు స్పీకర్ని ఉద్దేశించి. కాబట్టి ఈసారి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనేది కూడా సర్వత్రా ఆసక్తి. కాబట్టి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత గడువు తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్పీకర్ కాలయాపన చేయడం
కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆ స్పీకర్ని కలిసి విజ్ఞప్తి చేశారు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోండి అని. సో అప్పుడు స్పీకర్ కాలయాపన చేస్తున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో ఇక చేసేదేం లేక సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్, స్పెషల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రిట్ పిటిషన్, స్పెషల్ పిటిషన్ విచారించినటువంటి సుప్రీంకోర్టు దఫాలుగా విచారించిన తర్వాత ఒక స్పష్టత ఇచ్చింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కోర్టు ధిక్కార కింద ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి విచారణ జరగనుంది. కాబట్టి సో ఏం చెప్పబోతుంది అనేది కూడా తెలియాలి. మరి ప్రస్తుతం అయితే మాత్రం స్పీకర్ మాత్రం 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి కూడా ఆయన అసలు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అందులో కూడా నోటీసుల్లో కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ నేను పూర్తి చేశాను, కాబట్టి ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని చెప్పేసి కూడా స్పీకర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి మరి సుప్రీంకోర్టులో ఈరోజు ఏం జరగబోతుంది, ఏం చెప్పబోతుందని కూడా కొంత ఆసక్తి. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టుకు వెయిట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మరోసారి స్పీకర్ని ఉద్దేశించి ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా, లేకపోతే స్పీకర్కి మరోసారి ఏమైనా సూచనలు, సలహాలు చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా సర్వత్ర అయితే ఆసక్తి అయితే నెలకొంది. కాబట్టి ఈ కేసుని మాత్రం మరి కాసేపట్లో మనకి దిశభ ధర్మాసనం జస్టిస్ దత్తా, అదేవిధంగా అగస్టిన్ జార్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి కాసేపట్లో విచారించనుంది. రమణ, థ్యాంక్ యూ సైదులు. మరో బ్రేకింగ్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నాటి సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సిట్ బృందం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా సిట్ ఆయన్ను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సిపి కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను ఆ నివేదికలో పొందుపరిచారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఏం జరగబోతోంది ఇవాళ? ఒక కీలకమైనటువంటి అంశంగా భావించాలి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. సిట్ సంబంధించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కస్టోడియల్ ఈ రోజుతో అంటే నిన్నటితో ముగిసిపోయింది. అయితే దీనికి సంబంధించిన విచారణ నివేదికను కూడా సుప్రీంకోర్టులో సమర్పించనున్నారు. అయితే ఎంక్వైరీలో మాత్రము ఎలాంటి పోలీసులకు సహకరించడం లేదని చెప్పి కూడా ఇప్పటికే ఈ యొక్క నివేదికలో కూడా పోలీసులు పొందుపరచనున్నారు. ఎందుకంటే వారం రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు మాత్రం ప్రభాకర్ రావు వద్ద నుంచి ఎలాంటి సమాచారం కూడా రాబట్టలేకపోయారు. కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు కూడా తమకు యొక్క కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో యొక్క మరోసారి వాదనలు కూడా వినిపించనున్నారు. మొత్తానికి మరికొన్ని రోజుల పాటు కస్టోడియల్ కి ఎంక్వైరీకి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు కూడా సుప్రీంకోర్టులో యొక్క పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు చూస్తే కీలక విషయాలన్నింటిని కూడా ప్రభాకర్ రావు దాచిపెట్టినట్టుగా దీనికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ యొక్క నివేదికకు సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనారు ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా
కస్టడీలోనే ప్రభాకర్ రావు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావును వారం రోజుల పాటు విచారించినా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదనేది మాత్రమే మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో చాలా మంది ఇప్పటికే ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పోలీసులు ఆయా ఆధారాలను కూడా ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారణ కొనసాగించారు. అయినా కూడా ప్రభాకర్ రావు ఇలాంటి యొక్క సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసులు యొక్క విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పనున్నారు. థ్యాంక్ యూ పవన్. మరో బ్రేకింగ్, ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తారు. సిఆర్ పాటిల్తో నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఏపీ అభివృద్ధిపై అమిత్ షాతో చర్చిస్తారు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారు. పెండింగ్ నిధులపై చర్చిస్తారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తారు. సిఆర్ పాటిల్తో నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఏపీ అభివృద్ధిపై అమిత్ షాతో చర్చిస్తారు. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారు. పెండింగ్ నిధులపై కూడా చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ సంతోష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు పర్యటన ఏ విధంగా ఉంది, అలాగే ఎవరెవరిని కీలకమైనటువంటి నేతలని కీలకమైన విషయాలకి సంబంధించి కలవనున్నారు? గుడ్ మార్నింగ్ రమణ. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులనైతే కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీలో బస్ చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇక ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పలువురు కేంద్ర మంత్రులతోటి సుదీర్ఘంగా చర్చించున్నారు. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు అయితే కనుక ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల అంశాలు కావచ్చు, అదేవిధంగా పలు దఫాలుగా రావాల్సినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్తో చర్చించారు. అదేవిధంగా అమిత్ షా తోటి కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక దృష్టికి తీసుకెళ్లన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా జలశక్తి వనరుల శాఖ మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ తోటి అయితే కనుక సుదీర్ఘంగా చర్చించుతున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, 2 దశల్లో ఏ విధంగా ఈ యొక్క పోలవరం నిధులని ఏదైతే గోదావరి నిధులని రాయలసీమలో సస్యశ్యామలం చేసే విధంగా ముందుకెళ్లబోతున్నా దానికి సంబంధించినటువంటి డిపిఆర్ అంశాలపై కూడా సుదీర్ఘంగా సిఆర్ పాటిల్ తోటి చర్చించనున్నారు. అదేవిధంగా హార్దిక్ సింగ్ తో సైతం కూడా ఇటు పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రితో కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నది కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏదైతే పెట్రోలియం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రితో అయితే కనుక ఈ రోజు చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాష్ట్ర ప్రజా ప్రయోజనాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఏపీలో ఏదైతే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర భాగంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో దీనికి సంబంధించి అమిత్ షాని అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులను అయితే కనుక ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఇటు వారికి ఆహ్వానం తెలియజేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఈ రోజు ఈ పర్యటన అనంతరం కూడా రాత్రికి తిరిగి అమరావతి అయితే చేరుకోనున్నారు. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.
మరో బ్రేకింగ్ నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరగనుంది. రవిని సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి మూవీస్ పైరసీపై మొదటి రోజు విచారణలో నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లు చెప్పాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మాట్లో రికార్డ్ చేసినట్టు తెలిపాడు. పైరసీకి హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. హిట్ 3, కిష్కిందపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు రవి ఒప్పుకున్నాడు. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరగనుంది. రవిని సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి సినిమాల పైరసీని మొదటి రోజు విచారణలో నోరు విప్పాడు. ఇక వీటిని క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసి డౌన్లోడ్ చేయించడానికి, అలాగే శాటిలైట్ లింక్ను కూడా హ్యాక్ చేశాడు. హెచ్డి ప్రింట్లు డౌన్లోడ్ చేశాడు అని చెప్పాడు తను. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రవి చాలా విషయాలు చెప్తూ వస్తున్నాడు మెల్లిగా. అండ్ క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేశాడు, శాటిలైట్ లింక్ని సైతం హ్యాక్ చేశాను అని చెప్పాడు. అంటే అవి బలహీనంగా ఉన్నాయా, లేకపోతే ఇతని దగ్గర టాలెంట్ ఎక్కువ ఉందా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది? అండ్ ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? పొరపాటున దొరికిపోయాడే తప్ప ఒకవేళ రవి దొరకకుండా ఉండి ఉంటే మాత్రం ఇంకా ఎప్పటికీ రవిని పట్టుకోవడం అనేది అసాధ్యంగానే మారిపోయేది. ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, లేకపోతే వేరే రీజన్సా, లేకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏది ఉన్నప్పటికీ కానీ పట్టుబడినటువంటి రవి చెప్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఇంకా ఈ ఇతని మీదనే ఒక మంచి సినిమా స్టోరీ తీసి అది రిలీజ్ చేస్తే ఆ సినిమా టైటిల్ పేరు కూడా ఐబొమ్మ రవి అని పెట్టేసి ఐబొమ్మ రవి మూవీ రిలీజ్ చేస్తే నిజంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. అది లోపల కథ ఎలా ఉన్నా ఏమున్నా కానీ మొత్తానికి ఐబొమ్మ మూవీ అనేది సినిమా ఇస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే అతను ఉపయోగించినటువంటి మైండ్ సెట్, ఏదైనా ఒక సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నచ్చితే చాలు ఆ సినిమా మొత్తాన్ని కూడా ఎలాగైనా అందరికంటే ముందు చూడాలి అనేటటువంటి మెంటాలిటీ ఈ రవికి అయితే ఉండేది. అలా మొదలైనటువంటి అతని ప్రస్తావన చివరికి సినిమాలను హ్యాక్ చేయడము, ఏదైతే శాటిలైట్ లింక్స్ ఉన్నటువంటి వాటిని కూడా లింక్ తీసుకొని థియేటర్లో బొమ్మ పడ్డానికంటే ముందే ఐబొమ్మలో బొమ్మ పడేది అనే స్థాయికి అయితే మారిపోయింది. నిన్న పోలీసులు విచారించినటువంటి క్రమంలోనే శాటిలైట్ లింక్స్ కావచ్చు, లేకపోతే ఇతర సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యూబ్ అనేటటువంటి వెబ్సైట్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా సినిమాలు అందరికంటే ముందుగానే అప్లోడ్ చేయడం, ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇదొకటే కాదు, నాట్ ఓన్లీ ఇది ఇతను బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటిల్లో ఐబొమ్మ రవి ఏ విధంగా కూడా సినిమాలను పైరసీ చేసేవాడు అనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆరాధిస్తున్నారు. రైట్ లో చూసుకుంటే మాత్రం మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ 12 రోజుల పాటు జరగబోతుంది. కాబట్టి నిన్న మొదటి రోజు కంప్లీట్ అయింది. ఈ రోజు రెండో రోజు విచారణలో ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయో చూడాలి తప్పన. ఓకే, థ్యాంక్ యూ మధు. మరో బ్రేకింగ్, తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లు నమోదవగా కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పటాన్ చెరువులో 8, ఆదిలాబాద్ 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. నగరంలో 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలంతా గజ్జగజ్జ వణుకుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలి అంటేనే జంకుతున్నారు. దుండిగల్లో 13, హయత్నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ నెల 21 వరకు చలి తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని
వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ క్రమంలో 4 రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది. అటు ఏపీలో చూస్తే అక్కడ కూడా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. అరకు వ్యాలీ, ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుంటున్నాయి. లంబసింగి, అరకు పరిసర గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ పడిపోయాయి. 2 నుంచి 5 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత ఉస్మాన్ హాదీ మరణ వార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారుల ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతాల్లో ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే వేలలోని షాబాగ్ కూడలికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి నిప్పుపెట్టారు. అలాగే షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకులపై దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమలో అలాగే డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుకుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు. చట్టోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఉస్మాన్ హాదీ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదరు చేశారు. భారత్లో నెల రోజులకు పైగా కొనసాగుతోన్న దక్షిణాఫ్రికా పర్యటన ముగింపుకొచ్చేసింది. టెస్టుల్లో వైట్ వాష్కు గురయ్యాక వన్డేల్లో పుంజుకుని సిరీస్ సాధించిన టీమిండియా టీ20లోనూ సిరీస్ విజయానికి చేరువుగా ఉంది. 2-1తో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన చివరి మ్యాచ్లో నెగ్గి సఫారీలపై పైచే సాధించాలని చూస్తోంది.
లఖనౌలో 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిరీస్లో చివరి మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో 2 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటనకు నేటితో తెరపడుతుంది. ఇప్పటికే 2-0తో సఫారీలు టెస్ట్ సిరీస్ను, 2-1తో భారత్ వన్డే సిరీస్ను కైవసం చేసుకున్నాయి. ఇక తాజాగా 5 టీ20ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దు కావడంతో ఫలితం తేలలేదు. దీంతో నేటి చివరి మ్యాచ్లో భారత్ గెలిస్తే వరుసగా మరో సిరీస్ను దక్కించుకున్నట్టు అవుతుంది. అటు పర్యాటక జట్టుకు మాత్రం సిరీస్ను గెలిచే అవకాశం లేదు. కాకపోతే చక్కటి విజయంతో సిరీస్ను సమన్ చేసి టూర్ను సంతృప్తికరంగా ముగించాలనుకుంటోంది.